బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్లో శిశువు అమ్మకం కలకలం రేపింది. ఆలస్యంగా బయటకి వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. గన్నేరువరం మండలం కాసింపేట దగ్గర చాకలిపల్లెకు చెందిన దంపతులు 7 రోజుల పసిబిడ్డను 9 లక్షలకు అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. డబ్బుల పంపిణీలో వివాదం రావడంతో విషయం బయటకు వచ్చింది. టూటౌన్ పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లో శిశువు అమ్మకం కలకలం రేపింది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. గన్నేరువరం మండలం కాసింపేట దగ్గర చాకలిపల్లెకు చెందిన దంపతులు 7 రోజుల పసిబిడ్డను 9 లక్షలకు అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. డబ్బుల పంపిణీలో వివాదం రావడంతో విషయం బయటకు వచ్చింది. టూటౌన్ పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం, అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ 100 కాల్ రావడం జరిగింది. డైల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసము హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పారు. అదే క్రమంలో సార్ ఆదేశాల పైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్ వెతకడం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు 18 మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది. దాంట్లో ఒక 2 ఇక దొరకాల్సిందే. నిన్న చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ జరుగుతున్నది. ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు అదుపులో తీసుకున్న 16 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకో 2 అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు. ఈ అమ్మడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వాళ్ళు. ఈ కొన్న వాళ్ళు గన్నేరువరం, మన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి